కనిపించింది కాదు. ఒకసారి మనం వెళ్ళి చూసేదానికి పర్టికులర్ గా తెలుస్తుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ద్వంద్వ వైఖరి చాలా స్పష్టంగా తెలుస్తుంది. గ్రీన్ ట్రిబ్యునల్ అన్నదాన్ని అడ్డం పెట్టినా కూడా రాయలసీమకి రావాల్సినటువంటి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ విషయంలో, దాని యొక్క కట్టడం విషయంలో అన్ని రకాలుగా డెవలప్మెంట్ కళ్ళెదురుగుండా కనిపిస్తుంది. అక్కడ కనిపించిందంటూ ఏమీ లేదు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ ఫోర్స్ ను కూడా పెట్టి మరీ చాలా వరకు వర్క్ చేయించారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏదో మాట్లాడారు అంటే ఏదో మాట్లాడటానికి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా చిన్నపిల్లడా అండి? లేకపోతే పోనీ ఏమన్నా క్యాబినెట్ లో ఒక చిన్న స్థాయి వ్యక్తి కాదు. ఈజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఆయన ఘంటాపదంగా చాలా స్పష్టంగా గట్టిగా ఆయన వాదించింది ఏంటంటే, నేను రూమ్ లోకి, ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, నేను రూమ్ లోకి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి అక్కడికి నీళ్లు పంపించకుండా ఆపించేశాను అని అన్నాడు. అంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు పెళ్లి చేసుకుందేమో బీజేపీతో, మరి సంసారం చేసేది ఎవరితో అండి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో చేస్తున్నాడు ఈయన. అట్లా అనిపించట్లా మరి మీకు? ఇవన్నీ చీకటి ఒప్పందాలే కదా వీళ్ళు చేసేవన్నీ కూడా. ఎక్కడ ట్రాన్సాక్షన్స్ అనేది ఎక్కడా లేవు, ఫెయిర్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడా లేవు వీళ్ళది. ఒక్క నిమిషం, మీరు మాట్లాడినంతసేపు నేను మాట్లాడలేదు, మీరు మాట్లాడినంతసేపు నేను మాట్లాడలేదు. మీ సంస్కారం ఇదైతే మీరు దయించి మాట్లాడకుండా కూర్చోడానికి నేర్చుకోండి. మీ సంస్కారం మాట్లాడటం నేర్చుకోండి. తెలుగుదేశం పార్టీ సంస్కారం ఇదే, తెలుగుదేశం సంస్కారం ఇదే. మీరు ఒప్పందం ఎవరితో, అలయన్స్ ఎవరితో? మీ అలయన్స్ ఎవరితో? భారతీయ జనతా పార్టీతో. మీరు మరి మాట్లాడుకుని ఒప్పందాలు చేసుకుంది ఎవరితో? మీరు ఒప్పందం చేసుకుంది ఎవరితో? కళ్ళెదురుగుండా కనిపిస్తున్నటువంటి రఫీ గారు ఒక్క నిమిషం ఆగాలి. వంగవీటి నరేంద్ర గారు, కమ్ టు ద పాయింట్. రఫీ గారు ప్లీజ్ వన్ బై వన్ మాట్లాడదాం దయచేసి. ఎవరికేమీ అర్థం కాదు. ఇట్లా అయితే మన మిగిలిన కేసులు కూడా మాట్లాడాలి కదా. ప్లీజ్ జాగ్రత్తగా మాట్లాడాలి. వాస్తవాలు మాట్లాడుతున్నాం. మీ అలయన్స్ ఎవరితో? ప్లీజ్ రఫీ గారు ఇలా పాయింట్ టు పాయింట్ కౌంటర్ చేస్తే కరెక్ట్ కాదు. రఫీ గారు ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని. రఫీ గారు ప్లీజ్ మీరు ఏం కౌంటర్ చేయాలనుకున్నా, ఏం చెప్పాలనుకున్నా మీకు అవకాశం వచ్చినప్పుడు చెప్పండి. ప్లీజ్ రఫీ గారు. చీకటి కాపురాలు అలాంటి మాటలు మాట్లాడుతుంటున్నాం. మీరేమంటున్నారు? మేము మాట్లాడలేదంటున్నారు. రేవంత్ రెడ్డి గారు అంత స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన అసెంబ్లీలో ఎంత స్పష్టంగా చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు హరీష్ రావు? ప్లీజ్ రఫీ గారు మీరు ఇద్దరు ఇలా వాదించుకుంటే 1-1 అవుతుంది, మనకు డిబేట్ ఏమవుతుంది? ప్లీజ్ రఫీ గారు దయచేసి ఇన్వాల్వ్ అవ్వద్దు. నేను మీకు అవకాశం ఇస్తా. ఇలా మధ్యలో ఎవరన్నా మాట్లాడినప్పుడు ట్రై టు మీకు లాస్ట్ టైం ప్లీజ్ రఫీ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. రఫీ గారు ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మన టైం అంతా కిల్ అవుతుందండి. ప్లీజ్ రఫీ గారు ప్లీజ్ మ్యూట్. మాట్లాడుతూ పుడింగి గిడింగా నువ్వు నోరు పారేసుకోండి, మంచిది కాదు అది. ప్లీజ్ నరేంద్ర గారు ప్లీజ్ సార్ మీకు చెప్తున్నానండి, వాళ్ళు మాట్లాడినప్పుడు డెఫినెట్ గా నేను మ్యూట్ చేస్తా. ప్లీజ్ కంటిన్యూ ద సబ్జెక్ట్. ఒకటేనండి, మీకు పోలవరం విషయానికి వచ్చినా కూడా అక్కడ ఇచ్చినటువంటి కాంట్రాక్ట్స్ ఎవరికి ఇచ్చారు, ఎన్ని రకాలుగా తప్పులు జరిగినాయి. ఇవాళ కేంద్రం జాతీయం చేసుకున్నా కూడా దాని విషయంలో ఎత్తులు ఇవాళ తగ్గించేసి మళ్ళా కాంట్రాక్ట్ ఎవరికైతే క్యాన్సిల్ చేశారో అదే వాళ్ళకి, ఆ నవయుగ వాళ్ళకి పేర్లు మార్చి బోర్డులు మార్చి మళ్ళీ వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇవ్వటం అనేది ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు మమ్మల్ని సాటిస్ఫై చేయమని మేము ఎప్పుడంట్లా, ఎవరైనా కానీ ప్రజల్ని సాటిస్ఫై చేయాలి. ప్రజల్ని సాటిస్ఫై చేసే విధంగా మనం చేసినప్పుడు కళ్ళకి కట్టినట్టుగా అక్కడ ఏం జరుగుతుంది వాస్తవాలు. ఇక్కడ పోలవరం ఎత్తు తగ్గించుకున్నారు, అక్కడేమో 87% ఏప్రిల్ 24 కల్లా కనిపించింది మీకు డెవలప్మెంట్ ఎంతవరకు వచ్చింది అనేది. దాని మీద ఇంకా ఖర్చు పెట్టాల్సినటువంటి కొంత అమౌంట్ కనుక ఖర్చు పెట్టినా దాన్ని మీరు పోని, మీకు పాత పరిచయం ఉందండి, తప్పేం లేదు. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యతే కావాలి మనకి.
పరిచయం ఉంది, పరిచయం ఉన్నది మీరు ఓపెన్ గా మాట్లాడండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారితో మాట్లాడింది ఓపెన్ గానే మాట్లాడారు. ఏమంటే ఈ రెండు రాష్ట్రాల మధ్య సమస్య మాట్లాడుకుంటూ రెండు రాష్ట్రాల మధ్య నీటి సమస్య తీరిపోతుంది, అట్లా మాట్లాడండి. మీరు డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు నేను రూమ్ లోకి తీసుకెళ్లా, తీసుకెళ్ళి got your point. ఒప్పించాను అన్నది ఎంతవరకు మనం ఎలా అర్థం చేసుకోవాలి చెప్పండి. Okay, ఈయన okay, బయటకు నరేంద్ర గారు. వచ్చేయమంటున్నారు, మానండి బయటకు వచ్చేయమంటున్నారు, మేము ఆ ఒప్పందం చేయలేదన్నారు. మరి దీన్ని చీకటి ఒప్పందం కాకుండా ఏమంటారు చెప్పండి మీరు? నేను ఫ్యాక్టా కాదా? నాకైనా కాదు, వినేవాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఒక ముఖ్యమంత్రి ఆ మాట మాట్లాడినప్పుడు ఈయన బయటకు వచ్చి నాకు సంబంధం లేదన్నప్పుడు దీన్ని మనం ఎలా చూడాలి చెప్పండి మీరు? రైట్, ఓకే ఓకే నరేంద్ర నేను గారు. అదే అడుగుతున్నా. తులసిరెడ్డి గారు నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి చర్చను చూసాం. ఇప్పుడు మన ప్యానెల్లో ఉన్నటువంటి గెస్టులు వాదోపవాదాలు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ ముఖ్యమంత్రి